బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో అన్య మతానికి చెందిన ఒక వాహనం హల్చల్ చేసింది. స్థానిక నందకం అతిథి గృహం సమీపంలో ఉన్న ఈ వాహనంపై ఇతర మతాలకు చెందిన రాతలు రాసి ఉండడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే తిరుమలకు పంపుతోంది అక్కడ సిబ్బంది. అయితే అన్య మతానికి చెందిన వాహనం తిరుమలకు ఎలా వచ్చిందని భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అన్య మతాల వాహనాల విషయంలో అధికారులు ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలలో అన్య మతానికి చెందిన ఒక వాహనం హల్చల్ చేసింది. స్థానిక నందకం అతిథి గృహం సమీపంలో ఉన్న ఈ వాహనంపై ఇతర మతాలకు చెందినటువంటి కొటేషన్స్ కూడా రాసి ఉన్నాయి. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఏపీకి చెందినటువంటి వెహికల్ సాధారణంగా తిరుపతి అలిపిరి కేంద్రం వద్ద ఉన్నటువంటి తనిఖీ కేంద్రం వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అక్కడ ఏదైనా అన్యమతాలకు సంబంధించిన స్టిక్కర్స్ ఉన్నా, ఇటువంటి కొటేషన్స్ ఉన్నా, అన్యమతాలకు సంబంధించిన వారు ప్రచారానికి సంబంధించి వచ్చేవారైనా సరే ఇవన్నీ కూడా కట్టుదిట్టంగా అక్కడ తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొండపైకి అనుమతి ఇస్తారు. మరి ఇంత తనిఖీ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ వెహికల్ ఎట్లా పైకి వచ్చింది అనేదైతే ఇప్పుడు ప్రశ్నగా తయారైంది. ఇంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా వాహనాలు పైకి వెళ్తున్న అన్య మతాలకు సంబంధించి కొటేషన్స్ ఉన్నవి, లేదంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి వాహనాలు పైకి వెళ్తున్నాయి. కాబట్టి మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు ఉండాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తిరుమలకు వచ్చే భక్తులు కోరుకుంటున్నారు. సాధారణంగా చూస్తుంటాం తిరుపతిలోకి ఏదైనా అన్యమతాల వెహికల్స్ రావడానికి అవకాశం లేదంటూ కూడా ఈ మధ్య కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చర్యలు తీసుకుంది. అయినప్పటికీ మనం ఏదైతే స్క్రీన్ లో చూస్తున్నటువంటి వెహికల్ ఉందో దాంట్లో క్రైస్తవ మతానికి సంబంధించిన కొటేషన్ మనం చూస్తున్నాం. ఇటువంటి వెహికల్స్ ని పైకి పంపరు, కొండపైకి అయితే పంపరు, కింద నిలిపివేస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ వెహికల్ ఏ విధంగా పైకి వచ్చింది అనేది ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. రైట్ వర్మ, ఏదైతే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండపై అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, వీటిపై చాలా యాక్షన్ తీసుకున్నారు. ఎవరు ఉండడానికి వీల్లేదని కట్టుదిట్టంగా చర్యలు కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడు వెహికల్ ఏ విధంగా పైకి వచ్చింది, ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు డ్రైవర్ పై కానీ అక్కడ పంపించినటువంటి సిబ్బందిపై కానీ? ఆశ, మరోసారి తిరుమలలో అన్య మతానికి చెందిన ఒక వెహికల్ హల్చల్ చేసింది. స్థానికంగా ఉన్న నందకం అతిథి గృహం సమీపంలో ఈ వాహనంపై ఈ క్రైస్తవ మతానికి సంబంధించి కూడా కొన్ని పదాలు అయితే రాస్తున్నాయి. మీ రాకపోకల యందు యెహోవా నీకు తోడై ఉండును అని చెప్పి దాంట్లో రాయటం అయితే జరిగింది.
అయితే తిరుపతిలోనే అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర ప్రతి వాహనాన్ని కూడా నిబంధనల ప్రకారం అయితే క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందులో అన్య మతానికి సంబంధించిన ఏమైనా అక్షరాలు కానీ లేదా ఏదైనా గుర్తులు ఉంటే కూడా వెంటనే అక్కడ సిబ్బంది వాటిని తొలగించి అనంతరమే వాహనాన్ని పైకి పంపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తిరుమలకు మరోసారి అన్యమత చిహ్నాలతో వాహనం రావడం పైన కలకలం రేపుతుందని చెప్పొచ్చు. దీనిపైన ఖచ్చితంగా నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని చెప్పి కూడా భక్తులు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం కారుకు సంబంధించి. మిగతా ఎక్కడ ఎటువంటి కొటేషన్స్ కావచ్చు, ఆ మతానికి సంబంధించి క్రైస్తవ మతానికి సంబంధించిన ఫొటోస్ కావచ్చు ఎక్కడ లేవు, కానీ ఆ ఒక్క కొటేషన్ కనిపిస్తుంది. ఆ కొటేషన్ పైన కూడా ఏదో స్టిక్కర్ వేసి తొలగించిన విధంగా మనకి మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. కావాలని చెప్పి ఎవరైనా పైకి తీసుకొచ్చి కొండపైన పెట్టారనుకోవచ్చా? దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయా? అంటే చాలా మంది భక్తులు, కొంతమంది భక్తులు అన్యమతానికి సంబంధించిన భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు దానికి సంబంధించిన డిక్లరేషన్ పంపించాల్సి ఉంటుంది. మరి కొంతమంది భక్తులు వాహన యజమానులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన చిహ్నాలు కూడా వాహనాల పైన ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మాత్రం ఒకవేళ భక్తులది తప్పు లేకపోయినప్పటికీ కూడా సిబ్బంది ఉండేది అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసి పైకి పంపేందుకే. దీంతో అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది ఖచ్చితంగా వాహనాలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందులో ఇటువంటి అక్షరాలు అయినప్పటికీ కూడా అయితే చిహ్నాలు అయినప్పటికీ కూడా ఏదన్నా ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా వాటి తొలగిస్తుంటారు. కేవలం మతాలకు సంబంధించే కాదు, పార్టీలకు సంబంధించి చిహ్నాలు ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించడం చేయాల్సిన బాధ్యత అయితే సెక్యూరిటీ సిబ్బంది పైన ఉందని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో నిఘా వైఫల్యం అయితే కొట్టొచ్చినట్లుగా కూడా కనిపిస్తోంది. కేవలం అన్య మతానికి సంబంధించిన చిహ్నాలే కాదు, ఈ మధ్య కాలంలో ఏకంగా నాన్ వెజ్ కూడా తిరుమలకు తీసుకువెళ్లి ఏకంగా శ్రీవారి ఆలయానికి దాదాపు ముందే అనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే ఏదైతే గెస్ట్ హౌస్ ముందే ఆలయానికి అత్యంత సమీపంలో ఒక 20 మంది భక్తులు కూర్చొని నాన్ వెజ్ ను తింటూ ఉండడాన్ని అక్కడ స్థానిక భక్తులు కూడా గమనించారు. అలాంటే ప్రధానంగా నిఘా వైఫల్యం ఇది ఈ మధ్య కాలంలో మరింతగా పెరిగిందని చెప్పుకోవడానికి దానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. దీనిపైన అధికారులు దృష్టి సారించాలి. ఈ మధ్య కాలం వరకు కూడా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సంబంధించి కూడా పోస్టు ఖాళీగా ఉంది. ఆ మధ్య ఒకసారి ఏదైతే తిరుపతి తొక్కిసలాట అనంతరం కూడా మరొక అధికారిని కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ మధ్యనే నియామకం కూడా పూర్తి చేశారు. ఇప్పటికైనా కూడా అధికారులు నిఘా వైఫల్యం లేకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పైకి పంపితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆశ.